నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో గూడూరు మండల పరిధిలోని అయ్యవారిపాలెం గ్రామంలోని రత్నం మరియు పోలయ్య గిరిజన దంపతులకు చెందిన పిల్లలకు కేవలం 36 గంటల్లో పిల్లలకు అవసరమైన బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు మంజూరు కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ కు అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన గిరిజన దంపతులు శాల్వా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ ఆ గిరిజన పిల్లలకు ఆయన సొంత డబ్బులు 5,000 రూపాయలను ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రత్నం మరియు పోలయ్య దంపతుల పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారని, అయితే పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు లేకపోవడంతో అమ్మఒడి పథకం అందలేదని పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు మీడియా ద్వారా తన దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి గిరిజన దంపతుల పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ఇదే తరహాలో ఉంటుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గూడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఎస్టీలకు సంబంధించిన నిరుపేదలు రత్నము పోలయ్య దంపతులకు సంబంధించి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో ఒక అమ్మాయి స్కూల్కి వస్తూ ఉంది. ఆ అయ్యవారిపల్లికి సంబంధించిన స్కూల్ టీచరు ఇంకా ఎన్రోల్మెంట్ చేసేదానికి అయ్యవారిపల్లి గ్రామంలో వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళితే ఆ అమ్మాయికి ఆధార్ ఎన్రోల్మెంట్ లేకపోవడం వల్ల అమ్మఒడి డబ్బులు లాస్ట్ ఇయర్ రాలేదు. అలాగే ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడికి కూడా బర్త్ సర్టిఫికెట్ లేవు, ఆధార్ సర్టిఫికెట్స్ లేవు. ఆధార్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఎన్రోల్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని మన అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాశక్తి రిపోర్టర్ సురేష్కి చెప్పడం జరిగింది. సురేష్ గారు నాకు డే బిఫోర్ ఎస్టర్డే వచ్చి, సార్ చాలా పూర్ ఫ్యామిలీ, వీళ్ళకి న్యాయం చేయాలి, ఇలాంటి వ్యక్తులకు న్యాయం చేసినప్పుడు అమ్మఒడి కార్యక్రమం అనేది వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం నుంచే వాళ్లకు వస్తుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని తెలుసుకొని నేను తహసీల్దారు, ఎపిడిఓ మరియు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఈ బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఎంట్రీస్లో ఉన్నాయి రిజిస్టర్స్లో, అలాగే హాస్పిటల్లో ఎంట్రీలు అవన్నీ చూసి మా సిసి అఖిల్కి చెప్పేసి వీటిని ఫాలోఅప్ చేసి ఆధార్ ఎన్రోల్ సెంటర్స్కి బర్త్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత ఆధార్ ఎన్రోల్ సెంటర్కి పంపించేసి వాళ్ళని ఆధార్ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి స్లిప్లో ఆధార్ నంబర్ వచ్చింది. ఇప్పుడు ఆ ఆధార్ నంబర్ని మనకు అమ్మఒడి కార్యక్రమానికి లింక్ చేసినప్పుడు ఈ సంవత్సరం నుంచి వారికి అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. మనకు ఈ రత్నము మరియు పోలేరయ్య దంపతులకు అందరికీ కూడా 3 పిల్లలకి, అందులో 2 పిల్లలకి ఈ సంవత్సరం నుంచి కేవలము 36 గంటల్లో బర్త్ సర్టిఫికెట్స్ మరియు ఆధార్ సర్టిఫికెట్స్ ఇవ్వడంతో ఆ వ్యక్తుల యొక్క కుటుంబంలో సంతోషాన్ని మేము చూసాము. ఇది మాకు జగనన్న సురక్షకు స్ఫూర్తి. ఇది ఈ పోలేరయ్య రత్నం దంపతుల యొక్క ఎగ్జాంపుల్ జగనన్న సురక్ష కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా ఈ రోజు నుంచి ఆర్డీఓ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరియు నమస్కారాలు. అసలు పిల్లలకి ఈ విధంగా ఇంత శ్రద్ధ తీసుకొని ఇలా నేనేదో నోటి మాటగా చెప్పినటువంటి విషయాన్ని ఒక విలేకరి ద్వారా, ఒక సురేష్ అనే ఒక విలేకరి ద్వారా సార్ తీసుకోవడం, దాన్ని ఇంత క్విక్గా ఆ బిడ్డలకి జగనన్న సురక్ష పథకం రాక మునుపే తెలుసా సారు శ్రద్ధ తీసుకొని ఈ విషయంలో ఒక్క రోజులోనే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఆధారు రప్పించడం కానీ, ఇది అసలు నా 27 ఏళ్ల సర్వీస్లో, నేను టీచర్గా 27 ఏళ్ళు అయింది, 27 ఏళ్ల సర్వీస్లో ఇంతవరకు నేను చూడాల ఇలాంటి ఆర్డీఓ గారిని, ఇలాంటి మంచి పరిపాలనా దక్షులైనటువంటి ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని నేను ఫస్ట్ టైం నా జీవితంలో చూడడము. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ వల్ల ఇటువంటి బిడ్డలు బాగుపడతారు సార్. ఏ పుట్టలో ఏ పాముంది ఎవరికి తెలీదు. అటువంటి పిల్లలు రేపు వాడు ఒక గొప్ప గాంధీగా వచ్చేమో మనం చెప్పలేము సార్. ఏ పిల్లలు ఏమవుతారో అని చెప్పలేము. అటువంటి పిల్లలకి చేయూతనిచ్చి ఈ విధంగా మీకు సహాయం చేసినందుకు తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని
పాళిచెల్ర గ్రామంలో 22 సంవత్సరాల వయసు కలిగిన కావ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కావ్య భర్త నరేష్ బంధువుల సమాచారం మేరకు ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామానికి చెందిన కావ్య అనే యువతి పాళిచెల్ర గ్రామంలోని మొప్పాల నరేష్ అనే యువకుడితో 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అయితే శనివారం రాత్రి కావ్య మరియు నరేష్లు వారి ఇంటిలో నిద్రించగా ఆదివారం తెల్లవారుజామున నరేష్ మెలకువ వచ్చి చూడగా భార్య కావ్య పక్కన లేకపోవడంతో ఇంటిలో వెతకగా ఒక గదిలో ఉరివేసుకొని కొనవూపిరితో ఉన్నట్లు గమనించి హుటాహుటిన ఆమెను తన కారులో చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాడని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. అయితే కావ్య బంధువులు కావ్య మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కావ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీ గదిలో ఉంచారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో 9వ జగన్నాథ రథయాత్ర వైభవంగా పట్టణ పురవీధుల్లో సాగింది. భక్తులు హరే రామ హరే కృష్ణ నామాన్ని పఠిస్తూ రథయాత్రలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ దేవస్థానం నుంచి 9వ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యే వరప్రసాద్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, పట్టణ ప్రముఖులు లక్ష్మీ, పిఎం రావు, ఇస్కాన్ ప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, పండరి భజన, కోలాటం, చిన్నారుల శ్రీకృష్ణ వేషాధరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల భజనలతో రథయాత్ర పట్టణ పురవీధుల్లో ఘనంగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. మీరు ఏం ఉపయోగం చెప్పి నాన్న, శరీర ఆరోగ్యానికి మీరు టానిక్లు తీసుకుంటున్నారు, మీరు ఎక్సర్సైజులు చేస్తున్నారు, మీరు పళ్ళు పాలు తీసుకుంటున్నారు. దానిలో సారాంశం మనం తీసుకుని ప్రతి మానవుడికి కూడా మానవత్వం కావాలా, దైవత్వం కూడా కావాలా, దాంతోపాటు ఆధ్యాత్మికం కూడా కావాలా. ఈ మూడింటిని కూడా మనం ఆచరించి జాగ్రత్తగా ఆలోచించకపోతే ఏ ఒక్కటి లోపమైనా కూడా మనసుకు శాంతి ఉండదు. ముఖ్యంగా మానవత్వం అన్నది మనం ఎవరూ మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఆ భగవంతుడి రూపంలో మనందరం కూడా ఉన్నవాళ్ళమే కనుక మనతో కంటే కూడా మనకంటే ఒకవేళ అన్ని విధాలు కనుక తక్కువగా ఉన్నవారంటే చేస్తున్నాను. మన అదృష్టం గూడూరు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 9వసారి ఈ జగన్నాథ రథయాత్ర మన గూడూరు పట్టణంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా, ఈ కృష్ణ భక్తులందరికీ కూడా, అంటే అందరూ ఒక మంచి వినాలి, మంచిగా ఉండాలి అనే దీంతో రావటము, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సుఖదేవ స్వామి వారు చెప్పినట్టు శరీరానికి ఆహారము, గాలి, నీరు అవసరం, అట్లాగే మనసుకి ఒక ప్రశాంతత అవసరం. ఆ ప్రశాంతత కోసమే అందరూ కూడా ఈ గుడిలోకి వెళ్ళటం కానీ ఇదంతా ఈ భగవత్ చింతనలో ప్రశాంతత పొందాలని చూడటము. ఈ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. తృప్తి అనేది కూడా మనిషికి చాలా అవసరము. తృప్తి అనేది ఉండిందంటే మాత్రం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. కోరికల వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఆ కోరికలని అదుపు చేసుకొని మానవ సేవే మాధవ సేవ అని నమ్ముకున్న మా కుటుంబం ఇలా ఇంకా చేయాలని, ఎంతోమందికి ఇలాంటి భక్తి అనేది ఒక టేస్ట్ రుచి చూపించి ఆ భక్తితో ఏదైనా సాధించగలము. భక్తి ఉన్న చోట దైవ శక్తి ఉంటుంది. నేను నమ్మేది విశ్వం. నా దృష్టిలో విశ్వం అంటే ఆ సృష్టికర్త. ఆ సృష్టికర్త మహాదేవుడు. ఆ మహాదేవుని ఏ రూపము ఉంటుందో మనము తెలియదు, కానీ మనం ఊహించుకొని మహాదేవ్ అని పిలిస్తే పలికే ఆ శక్తి,
అన్ని వేళల అన్ని కాలాలందున యుగ యుగముల తరతరములు పరమాణువై మనల్ని కాపాడి రక్షిస్తున్న ఆ దేవదేవునికి భక్తితో తప్ప మనము ఏ విధంగానూ ఆయన రుణం తీర్చుకోలేము. ఈ ప్రపంచంలో ఇస్కాన్ అనేది చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నది. వాస్తవంగా అయితే ఇస్కాన్ అంటే ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ పీపుల్. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన వామపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎడమ చేతితో పథకాల రూపంలో ప్రజలకు డబ్బులిస్తూ కుడి చేత్తో వారి వద్ద నుంచి పన్నుల రూపంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడో వాడిన కరెంటుకు సంబంధించి ఇప్పుడు డబ్బులు ప్రజల వద్ద నుంచి వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకొని ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో వామపక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జోగి శివయ్య, ముత్యాలయ్య, కాళేశ ప్రసాద్, రమణయ్య, చంద్రయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కరెంట్ ఛార్జీలు పెంచి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు వాడిన కరెంటుకే ఛార్జీలు పెంచడము, లేదా రాబోయే కరెంటుకి వాడిన కరెంటుకి ఛార్జీలు పెంచడం కాకుండా 2014-19లో వాడిన కరెంటుకు కూడా ఛార్జీలు వేసే ఒక మహానుభావులు తయారైనారు. 2021 నువ్వు మే నెలలో ఎంత కరెంట్ వాడినావో దానికి ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేస్తున్నావు. సర్దుబాటు ఛార్జీలని, ఈరోజు కస్టమర్ ఛార్జీలని, ఫిక్స్డ్ ఛార్జీలని మనకు అర్థం కాని భాష చెప్పి వీటన్నిటి మీద రకరకాల రూపాల్లో పెంచి పేదల నెత్తిన మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీని కారణంగా 6,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పేదల మీద భారం పడిపోతూ ఉంది. ఇది భరించలేని భారం. కరెంటు ఉత్పత్తి థర్మల్ పవర్ ఈరోజు 2 రూపాయలకే వస్తుంటే 10-12 రూపాయలకి కొని లేదు పేదలకి ఆ రేటు ఆ యొక్క భారం వేయడం అంటే కార్పొరేట్లకి పెద్ద పెద్ద కంపెనీలకి లాభం చేయడం తప్ప పేద ప్రజానీకానికి సహాయం చేస్తున్నట్టు కాదు. మేము బ్రహ్మాండంగా వేస్తున్నాం, బ్రహ్మాండంగా బటన్ నొక్కిస్తున్నామన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటాం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మీరు వెళ్ళమని చెప్పి మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే వాళ్ళకి షాక్ కొట్టినట్టుగా ఉంది. ప్రజలు బిల్లు తీసుకొచ్చి చూపించి నాయన ఈ రేటు ఏంది మాకు అర్థం కావడం లేదు, ఎందుకు పెరిగినాయి మాకు అర్థం కావట్లేదు, వాడిన దానికి కాదని చెప్పేసి అడుగుతా ఉంటే ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెప్తారని చెప్పి పేద ప్రజలకి నేను విన్నాను, నేను ఉన్నాను, మీ బాధలన్నీ తీస్తాను. ఈ చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గ పాలన, అనేక సార్లు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నాడు, ఆర్టీ ఛార్జీలు పెడుతున్నాడు, దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి, ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచితే ఎట్టని చెప్పి దుమ్మెత్తి పోసినట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈరోజు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నా కానీ ఏ విధంగా నువ్వు పెంచావని చెప్పి ఈరోజు పేద ప్రజలు నడ్డి విడిచేదానికి పేద ప్రజలు ఈరోజు అల్లల్లాడుతుంటే గ్రామాల్లో కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఇదొక కరెంట్ ఛార్జీల పేరుతో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు కూడా వాళ్ళ దీనస్థితి కూడా గురి చేసే పద్ధతితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇకనైనా కానీ జగన్మోహన్ రెడ్డికి అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడికి బషీరాబాద్ ఉద్యమం ఎలాగ చేసామో అప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వం ఆ ఉద్యమం జరిగిన అనేక మంది ప్రాణాలు తర్పణ చేసి ఆ రోజు సాధించుకున్న ఉద్యమం, అదే ఉద్యమాన్ని ఈరోజు నిన్ను గద్దెదించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో ఉద్యమాన్ని కూడా కమ్యూనిస్టులు కూడా సిద్ధమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ నియంత్రణతో పాలన ఉంటే నీ దగ్గర పెట్టుకో, నీ ఎమ్మెల్యేల కాడ తిట్టుకో, నీ జడ్పీటీసీల కాడ పెట్టుకో, కానీ ఈరోజు పేద ప్రజల మీద నువ్వు ఈ నానుడి కార్యక్రమం, ఈ వృద్ధుడి కార్యక్రమం చేయాలంటే కూడా ఇది ప్రజలు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు గొర్రెలు కాదు, వీళ్ళందరూ కూడా చూస్తూ కూడా ఊరుకోరని చెప్పి కూడా మేము ఈ స్మార్ట్ మీటర్లు ఈరోజు పంట పొలాలు కూడా మీటర్లు పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో మేము
ఎక్కడ ఈ మీటర్ వల్ల కానీ మీకు ఎక్కడ ఇది నష్టం ఉండదు, మేము మీటర్లు పెట్టడం ఇది మీకే ఉపయోగం అని చెప్పి కూడా రైతులను కన్విన్సింగ్ చేసే పద్ధతిలో ఆర్బీకేల ద్వారా రైతులను కన్విన్సింగ్ చేసి వాళ్ళు తాత్కాలికంగా మీటర్లు పెట్టేశారు. దాని తర్వాత వచ్చేటువంటి లాభ నష్టాలు కూడా చెప్పుకున్నా ఈరోజు అధికారులు కూడా దానివల్ల స్మార్ట్ మీటర్లు అంటే కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏపీ జెన్కో కానీ ఏపీ సోదరులారా, ఈరోజు కరెంటు దానిపైన మనం చూసినప్పుడు 100 యూనిట్లు దాకా ఫ్రీ అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినప్పుడు ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వచ్చే వాగ్దానాలు కరెంట్ ఇంకా తగ్గించి నేను ఉచితంగా ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసిన సందర్భాల్లో కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో నుంచి ఈరోజు పరిస్థితి చూసినప్పుడు ప్రతి ఇంటికి 250, 150 ఆ పరిధిలో వచ్చేటి ఈరోజు 700, 800 వస్తుంది. అసలు ఈ నెలలో అయితే 1 సంవత్సరం క్రితం బిల్లు కూడా ఈరోజు కలిపి 2000 దాకా బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకు చూసినప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమం చేస్తానని చెప్తూ 3200, 2300 చిల్లర ఎంతో ఇస్తా మళ్ళీ కరెంటు బిల్లుకి వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ కరెంటు బిల్లు పెంచేదానికి కారణాలు కూడా ప్రధానంగా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు, అమ్మ ఒడిలు ఇవన్నీ కూడా రద్దు చేసేదానికి ఒక కుట్రలో భాగమే తప్ప ఏమి ఆర్థిక పరిస్థితి వాళ్ళు సమకూర్చుకునేదానికి కాదు. ఈరోజు ఇంత ఏంటంటే 25 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు మన సంవత్సరం వేశారు. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు మళ్ళీ వేస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే ఈరోజు కరెంటు బిల్లు పెంచే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలపైన భారాలు వేసి 199 మంది పేదోడు జీవించే ఈ రాష్ట్రంలో సంపన్నులు ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లులు తగ్గించి వీళ్ళకేందంటే ఈరోజు రొయ్యల గుంటకి యూనిట్లు తగ్గించారు. అదేవిధంగా ఇండస్ట్రీస్కి యూనిట్లు తగ్గించారు. యూనిట్లు తగ్గించి వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గించి మనకేందంటే ఒక కుటుంబానికి 2000 చొప్పున ఈరోజు కరెంటు బిల్లు వస్తుంటే ఎట్ట జీవించాలా, ఎట్ట తినాలా అనేది ఈరోజు కందిపప్పులు, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచారు, గ్యాస్ పెంచారు. అదేవిధంగా కరెంటు బిల్లు, పెట్రోలు, డీజిల్ ఇలాంటివన్నీ నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఈరోజు ఆ రోజు కరెంటు బిల్లు ఇది ఏందయ్యా 2000 వచ్చింది మాకేం అర్థం కావడం లేదనంటే ఎమ్మెల్యే చెప్పే పరిస్థితి ఉందా, ఎమ్మెల్యేకి తెలుసా, అసలు చెప్తే ఆయన పరిస్థితి ఏంది. కాబట్టి ఎన్నికలు వాళ్ళు చేయలేక ఎల్లెళ్ళకి పోలేక గడపడ కార్యక్రమం పోలేక మానుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాంటివి కూడా చాలా మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాలు ఇలాంటి నిర్బంధమైన అధికార పార్టీలు ఈ రకంగా నిర్బంధం చేయడం మంచిది కాదు. కాబట్టి మనం రేపు జరిగే 30వ తారీఖు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ఇవన్నీ భరించేవాళ్ళు మహిళలు. ఎందుకంటే భర్త తెచ్చిస్తాడు ఆ 10,000, 5 జీతాలేమి పెరగల, సంపాదన ఏమి పెరగల, ఇచ్చే డబ్బులు మాత్రం అయ్యే, ఖర్చులు చూస్తే 3 అంతలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళలు గమనించి మహిళలు ఈ ఉద్యమాలు ఎక్కువ పాల్గొని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటట్టుగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సిపిఐ పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 30వ తారీఖు ఇచ్చే పిలుపుని అందుకొని మహిళలందరూ పాల్గొని ఉద్యమాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పట్టణంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు పల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకంలో భాగంగా వృద్ధులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ క్లబ్ అధ్యక్షునిగా ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన సంక్షేమ పథకాలు రూపొందించడం అభినందనీయమన్నారు. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆయన సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్లు గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మెయిన్ క్లబ్ వాళ్ళు ఇట్లా 100 ప్రోగ్రాములు చేశారో లేదో తెలియదు కానీ 2 పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో ఒక షట్టర్ కట్టించారు, ప్లస్ ఇక్కడ టాయిలెట్స్ బ్లాక్ కట్టించారు. ఆ రెండింటికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రెండింటికి మా నాన్నగారి పేరుతో డొనేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం అనేది మాకు ఎంతో సంతోషం. డబ్బులు చాలా మందికి సేవ చేయాలని ఉంటుంది, కానీ ఏ రూపంలో ఎవరి ద్వారా చేస్తే అది సక్రమంగా వినియోగపడద్ది అనేది మన క్లబ్బులన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాయి. మెయిన్గా రోటరీ మెయిన్ వెస్ట్, మా ఇన్నర్ వీల్ క్లబ్ కూడా ఆల్రెడీ 100 ప్రోగ్రాములు పూర్తి చేశారు. 1వ తేదీ లోపల మేము రోటరీ ప్రోగ్రాములు చేసేలాగా ఉన్నాము. మాకు కూడా మంచి డైనమిక్ ప్రెసిడెంట్, సెక్రటరీ దొరికారు ఈసారి.
ఎప్పుడు కూడా మా అందరూ కూడా కలిసికట్టుగా సభ్యులందరూ ఉంటేనే ఇట్లాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ కి మంచి సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి కూడా అంతా కాంబినేషన్ బాగుండాలి. ఒకరు ముందుకు పోతుంటే ఒకరు వెనకలాగుతుంటారు కొన్ని చోట్ల రాజకీయాలు. అట్లా లేకుండా అందరూ కలిసికట్టు ఉంటేనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయగలుగుతారు, లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇంకొక మాట, మమ్మల్ని రాజకీయాల్లో క్రమర్పించినారు, కానీ మాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడుండే రాజకీయాల్లో ఒక పక్షాలే ఉండాలా, మేము సగం మందికి మంచోళ్ళు అవుతాము, సగం మందికి చెడ్డోళ్ళు అయిపోతాం. మా ప్రొఫెషన్కి అలాంటిది తగదు. మాకు అందరూ కావాలి, మేము అందరితోనూ బాగుండాలి. కాబట్టి మాకు పదవుల మీద పెద్ద ఆశ లేదు. చాలా సార్లు అవకాశం వచ్చినా కూడా మేము దాన్ని సున్నితంగా తిరస్కరించాము. ఇక మీదట కూడా మాకు ఎప్పుడు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదు. ఈ రోజు నేను స్పష్టంగా చెప్తున్నాను. చాలా మంది అనుకుంటుంటారు మేము దానికి పోటీ చేయకూడదా, వీళ్ళు దీనికి పోటీ చేయకూడదని. ఎప్పుడు మేము మా లైఫ్ లో మేము దాని రోజుకి పోదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళని ఖచ్చితంగా తిట్టాలి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఆ పార్టీలో వాళ్ళని కూడా పొగడాలా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా. ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళని పొగడాలా, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని తిట్టాలా. అలాంటివన్నీ మాకు అంత అవసరం లేదు. మా ప్రొఫెషన్ లో మాకు చేయగలిగిన సేవ మేము చేయగలుగుతాము. ఇట్లాంటి అందరికీ ఇప్పుడు ఒక పార్టీ అని లేకుండా అందరూ ఆ పార్టీలోకి మేము సమానంగా మేము చూస్తాం. కాబట్టి మాకు ఆ ఉద్దేశం లేదు. కాబట్టి మమ్మల్ని ఎప్పుడు దాని గురించి ఎవరు కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. ఈసారి చెప్పాలంటే ధనుంజయ చాలా ఫాస్ట్ గా చాలా బాగా చేశాడు. అందరూ సహకారంతో ఇలాగ జరిగిందని కూడా ఆయన పదే చెప్తుంటారు. ఏదైనా కూడా కరెక్టే, ఎవరు ఒకరే చేస్తా ఉంటే అయ్యే పని కాదు. అట్లాగే తర్వాత సంవత్సరం కూడా నర్సమ్మ గారు, ఈ సెక్రటరీ శివ, మీరు కూడా ఇంకా బాగా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లాగే అందరూ హెల్ప్ చేయాలి. ఆయన గూడూరు వెస్ట్ క్లబ్ పేరు బాగా కీర్తి శిఖరాలు అందేటట్టు మన ధనంజయ చేయడం ఎంతో సంతోషకరం. తను ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేసుకున్న రోజు నుంచి తన స్పీడ్ చూపిస్తూ వచ్చాడు. ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేస్తుంది చాలా మంది సభ్యులను చేర్పించాడు. అదేవిధంగా 100 కార్యక్రమాలు పూర్తి చేయడం అనేది చిన్న మాట కాదు. క్లబ్లో ఉండే సభ్యుల సంఖ్య కంటే డబుల్ కంటే ఎక్కువ ఈ కార్యక్రమాలు చేశారు. అంటే ఎవరైనా ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క సభ్యుడు 2 ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసినట్లు లెక్క వస్తుంది. అదేవిధంగా ఎంతో డబ్బు వెచ్చించి ఈ కార్యక్రమాలన్నీ చేయడం సంతోషకరం. మొదటి నుంచి రోటరీ క్లబ్ వెస్ట్ అనేది కొంచెం వెనకబడి ఉండేది రోటరీ మెయిన్ క్లబ్ కంటే కూడా. కానీ ఈ సంవత్సరం మెయిన్ క్లబ్ దాటిపోయారని నేను భావిస్తున్నాను. ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలని 2 క్లబ్లు, మెయిన్ క్లబ్ వెస్ట్ క్లబ్ 2 పోటాపోటీగా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి గూడూరు ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాతృత్వానికి మారుపేర్లైన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రవీణమ్మ గారు, రోటరీ సభ్యులు, ఇక్కడ ఈ ప్రతి నెల ఈ దివ్యాంగుల పలసరకులను తీసుకున్నారని వచ్చిన అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రైజ్ తీసుకున్నారని వచ్చినట్టు కూడా అంటే సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆయన ధనంజయ, నేను రామ్మోహన్ రావు సీనియర్స్ మా దీంట్లో అంటే మేము కాదు, మేము మోరల్ సపోర్ట్ ఇచ్చాము అంతవరకు. అంటే ధనంజయ పరిగిస్తూ ఉన్నాడు. ఇది ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. ఒక లీడర్ స్పీడ్గా పరిగిస్తున్నప్పుడు మనం అతనితో కూడా కనీసం పరిగెత్తలేకుండా మారల్ సపోర్ట్ ఇటు చేయాలి. ప్రతి మీటింగ్ అటెండ్ కావటం అన్నది సార్ బౌండ్ డ్యూటీ. అటెండ్ అయితే వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ ఈసారి ఏంటంటే ప్రతి రోటరీ సభ్యుడు నేను గమనించింది, ప్రతి రొటేరియన్ ఇది తమ వంత ఏదో తమ ఇంట్లో కార్యక్రమం లాగా ఫీల్ చేశారు. కాబట్టి ఈరోజు ఈ 100 ప్రోగ్రాంలు కంప్లీట్ చేసి మొదట చెప్పినప్పుడే ఎందుకు చేయగలవా మళ్ళీ చేయాలంటే చెప్పిన దానికంటే కూడా చాలా జాస్తి చేస్తూ వచ్చాడు. ఆయన మామూలుగా నెలకి ఏదో 8 అన్నాడు, అది కూడా దాటిపోయినాడు. సరే, కంగ్రాచులేషన్స్. కాకుంటే ఏంటంటే ఇంత స్పీడ్గా ఉండే అధ్యక్షుడి తర్వాత ఈయనకంటే ఇంకా స్పీడ్లో పోయే అధ్యక్షుడు వస్తేనే క్లబ్ సర్వైవ్ అవుతుంది. మరి నరసమ్మ గారిని వెనకుండా నడపాలని మరి కాంబినేషన్
ఇది ఇంగ్లీష్లో ఒక సాంగ్స్ ఉంది, బర్డ్స్ ఆఫ్ ది టెన్నిస్ ఫ్లాక్ టుగెదర్ అని. అక్కడ దాతృత్వము సేవా గుణం అని అంటే నాకు తెలిసి ఊళ్ళో ఈ దంపతులు వెదర్ ఇట్ ఈజ్ మెడికల్ ఫీల్డ్ ఆర్ అదర్వైజ్ అది తెలియకుండా గొప్పదనాలి. ధనంజయ్ కూడా దాదాపు ఇప్పుడు కాదు, కరోనా అప్పుడు కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏదో ఒకటి పెట్టి చాలా సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ఆ కాంబినేషన్ అంటే ఒక సేమ్ మనస్తత్వం ఉండేవాళ్ళు మాత్రమే వాళ్ళు కలిసి మాదిరి మొదటి ప్రోగ్రాము, తర్వాత 2-5 రోజులు డాక్టర్ వాళ్ళు ఇచ్చే 3వ ప్రోగ్రాం చేస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా తను నేరుగా రైట్ ఎవరినైనా కూడా మోటివేట్ చేస్తాడు. అంటే ఒక ప్రోగ్రామ్ని డొనేషను అన్న మీరు ఇవ్వకుంటే ఇంకేమైనా అయిపోయింది, ఫ్లాట్ అయిపోతాం అంటే ఆ ప్రోగ్రామ్ ఇచ్చేయాల్సిందే. 2022-23 రోటరీకి సంబంధించి సోదరుడు ధనంజయ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత డాక్టర్ సిఆర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి కార్యక్రమాన్ని వారికి స్పాన్సర్ చేయటం, తిరిగి మళ్ళీ వాళ్ళ 10 years కంప్లీట్ అయిపోయే సమయంలో 100వ ప్రోగ్రాం కూడా సెంచరీ ప్రోగ్రాం మరి వారి అద్భుత హస్తాల మీదనే అందివ్వటం నిజంగా మా క్లబ్కి ఇంకా ఆనందించాల్సిన విషయం. స్వతహాగా వారు రోటరీ మెయిన్ క్లబ్లో ఉన్నప్పటికీ కూడా ఒక రోటరీ మెయిన్ క్లబ్బే కాదు, పట్టణంలో ఏ సేవా సంస్థ ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా మా వంతు సహాయ సహకారం సంపూర్ణంగా ఉంటాయని మరి ఎన్నో ట్రస్టుల ద్వారా వారు మన గూడూరు పట్టణానికి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. అందులో భాగంగా గూడూరు క్లబ్ కూడా మొదటి ప్రోగ్రాం అలాగే 100వ కార్యక్రమం 2 కూడా వారి అందరూ కష్టాలను ఇవ్వడం అనేది చాలా సంతోషం. పెద్దలు చెప్పినట్టు ధనంజయ రెడ్డి గారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయిన తర్వాత రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అనేది అలా చాలా కాలం తర్వాత అపూర్వ వేగం సంతరించుకుంది. ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అది ఆ వేగం చూసుకోవటం, మళ్ళీ తిరిగి అది కానీ కొద్దిగా డౌన్ ఫాల్ అయితే మళ్ళీ వేయటం కష్టం. ఇప్పుడే చెప్పారు రాబోయే ప్రెసిడెంట్ గారు కూడా మరి ధనంజయ రెడ్డి గారు కనుక్కుంది, వారిని కూడా ఇటువంటి సహకారాలు పెద్దలందరూ కూడా సహకారంతో ఈ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ని యథాస్థానంలో ఏమాత్రంగా తగ్గకుండా చూసుకోవాలని మనవి చేస్తూ ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారు 24వ భరోసా కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి డాక్టర్ రోహిణం గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఈ యొక్క రోటరీ వెస్ట్ కార్యక్రమానికి దాతలుగా మొట్టమొదటి ప్రోగ్రాం అదేవిధంగా లాస్ట్ ప్రోగ్రాం కూడా వాళ్ళు ఇవ్వడం ఈ క్లబ్ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సేవాగుణం, వాళ్ళు చేసేటటువంటి సేవ ఎటువంటిదంటే ఉదాహరణకి రెడ్ సంస్థని వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఆ యొక్క బాధ్యత డాక్టర్ రోహిణి మేడం గారు తీసుకొని రెడ్ సంస్థలో వారి యొక్క మహిళలు అందరూ కూడా ప్రతి నెల మేమంటైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో దానికి పూర్తి బాధ్యత తీసుకొని ఆ చేసేటటువంటి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళు బాగుండాలని చెప్పి ఒక లక్ష్యంతో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా కూడా మేమందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరలా గూడూరులో తెలిసినటువంటి విషయమే డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పేరుతో రోహిణమ్మ గారు అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరలా కూడా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి గారికి మరియు ఈ గౌరవనీయులు శ్రీ గోపాల్ గారి మరియు రోటరీ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా సిఆర్ రెడ్డి గారి పేరును నిలబెడుతూ ఈరోజు మేడం గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎందరో పేరు ఉంటారు కానీ మేడం లాగా సిఆర్ రెడ్డి గారి పేరుని వన్నెత్తించే విధంగా గూడూరుకి ఎంతో మేలు చేస్తున్నారు. మేడం గారు ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాల్లోనే కాకుండా నెక్స్ట్ టైంకి రాజకీయాల్లో కూడా వచ్చి ముందుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మేడం డాక్టర్ వృత్తిలోనే ఈ విధంగా సేవ చేస్తుంటే ప్రజాసేవలో కూడా కాస్త ముందుకు వస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. మా క్లబ్ తరఫున కూడా మేము కాస్త ఆశిస్తున్నాము. మేడంకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది, రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
విద్యార్థులు ప్రయోజకులు అయి అనంతరం వారి చదివిన విద్యా సంస్థల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని రిటైర్డ్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి వేగూరు శ్రీధర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు 1973-74 విద్యా సంవత్సరం పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా పాఠశాలకు లైబ్రరీ సామగ్రిని అందజేశారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1973-74 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టైర్డ్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ మరియు పాఠశాల పూర్వ విద్యార్థి వేగూరు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి శక్తి మేర మా సంఘం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని వారు చదువుకున్న విద్యా సంస్థల అభివృద్ధికి తోడ్పాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భారతి, చిలకూరు ఎంఈఓ రావుఫ్, ఇస్రో విశ్రాంత ఉద్యోగి పసుపులేటి ప్రసాద్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 1973-74 సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యి బయట విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అందరూ చేశారు. దాదాపు మా పాత విద్యార్థులు దాదాపు 50-60 మంది విద్యార్థుల పాత వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేశారు. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వేగూరు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా లోకల్గా ఎంతో కష్టపడి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన రామ్మోహన్ గారికి, కోదండరామ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మేము ఈ స్కూల్కి ఏదో వృతాభక్తిగా ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఏదో వృతాభక్తిగా చేయాలనుకున్నాము. చంద్రుడికో నూరు పోగొట్టగా మేము అంతగా చేయలేకపోవచ్చు, కానీ మా శక్తి మేరకు మేమేదో చేయాలనుకుని 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక లైబ్రరీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇంకా మంచి బుక్స్, ఆ బుక్స్లో కూడా సామాజిక స్పృహ కలిగిన బుక్స్, ఇప్పటి పిల్లలకు ఇప్పటి జనరేషన్ పనికి వచ్చే బుక్స్ అన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మరి ఆ విధంగా అదేవిధంగా 500 మార్కులకి పైన సంపాదించిన 10th క్లాస్ విద్యార్థులకు కూడా నగదు రూపకంగా కూడా మేము కొంత సహాయం చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి తరాల వారు కూడా, రాబోయే జనరేషన్ వారు కూడా ప్రతి ఒక్కరూ తమ చదువుకున్న స్కూల్ని, తమ పుట్టిన ఊరిని గుర్తు పెట్టుకుని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈనాటి ఈ వితరణని మా గౌరవనీయులైన హెడ్ మిస్ట్రెస్ గారికి, అదేవిధంగా మా కప్పటి హెడ్ మాస్టర్, ఇప్పుడు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఘు గారికి, మా వాళ్ళందరూ కూడా అందజేస్తారు. వారి మధ్య అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.